హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు ఎగ్ పులుసు చేసండి. చాలా టేస్టీగా ఎమ్మీగా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే మనం ఎగ్ పులుసు చేసుకుంటున్నాము. కొంచెం డిఫరెంట్ స్టైలు, టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. దానికోసం ఏంటంటే ఇదిగోండి, ఫస్ట్ నేను గిన్నె పెట్టేశాను. మనము ప్రాసెస్ అంతా ఇందులో చేస్తాము, అందులో అనమాట. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసండి ఫస్ట్. అలాగే ఇదిగోండి, ఒక 4 ఎగ్స్ అయితే నేను కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇందులో అండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు, లైట్గా కారం, అలాగే సాల్ట్. కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇదిగోండి, ఎగ్స్ని అయితే నేను ఘాట్లు పెట్టేశాను. ఎందుకంటే కొంచెం ఈ పులుసులో కూడా మనకి మసాలా అంతా ఇదంతా బాగా వేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి చక్కగా మనము ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టేస్తాం. చూడండి, ఇవి కొంచెం వేగాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇంకా తీసేసి మనం వేరే ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. చూడండి, చక్కగా ఎగ్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇట్లా కొంచెం ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి రసంలో మన ఎగ్ పులుసులో కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇందులో ఏంటంటే కొంచెం మనము ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుందాం తాలింపులో పాకు. అలాగే ఇందులో అండి నేను ఓన్లీ ఒక 2 పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అండి. చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు, మామూలుగా ఇవి వేసేస్తున్నాను ఫస్ట్. అవి కొంచెం అట్లా వేగగానే అండి ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను అండి. చూసారు కదా, ఈ ఆనియన్స్ కూడా వేసాను. వేసిన తర్వాత చక్కగా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా కూడా మంచిగా మగ్గాలండి, ఇప్పుడే బాగుంటుంది కర్రీ. మాడకుండా కుక్ అవ్వాలన్నమాట. అంటే ఏంటి, ఒక చిటికెడు సాల్ట్ అయితే మనం యాడ్ చేసేద్దాం. ఈ ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి మాడకుండా మంచిగా వేగుతాయి అన్నమాట. ఇవ్వండి, చక్క కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని అయితే మనము వేయించేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలన్నమాట. మూత కూడా పెట్టేద్దాము. అలానే మూత పెడితే మంచిగా త్వరగా కుక్ అయిపోతుంది. ఇదిగోండి, టమాటాలు వేసిన ఒక 3 మినిట్స్ తర్వాత మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దామండి. 1 టేబుల్ స్పూన్ వేసినా చూడండి, బాగుంటుంది అనమాట. మామూలుగా అయితే ఎగ్ దానిలో కొంతమంది వేయకుండా చేస్తారు కదా, అలా కాకుండా బాగుంటుంది. ఇది కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇది మంచిగా ఆయిల్ వదిలేయాలి అనమాట, మంచిగా కుక్ అవ్వాలి. ఎందుకు ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసామంటే అది కూడా పచ్చివాసన అంతా పోవాలి కదా, అందుకోసమనే అండి. ఇదిగోండి, చూసారు కదా, చక్కగా ఆయిల్ వదిలేస్తుంది. అన్నీ కూడా మంచిగా ఆయిల్లో కుక్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం దీనికి పసుపు కొంచెం యాడ్ చేస్తున్నామండి. 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు, అలాగే చిల్లీ పౌడర్ అండి, కారం. కారం మీ స్పైస్కి తగినంత వేసుకోండి. చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట, అది చూసుకొని వేసుకోండి. ఇదిగోండి, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, కొంచెం పెద్ద టేబుల్ స్పూన్స్. అలాగే సాల్ట్ కూడా అండి, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను, సరిపోతే మళ్ళీ మనం వేసుకుందాం. దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి మాడకుండా. ఇక్కడ ఏంటంటే ఈ మనం వేసిన ఉప్పు కారాలు కూడా మంచిగా ఆ పచ్చివాసన లేకుండా అయితే కొంచెం వేగాలండి, ఒక 2 మినిట్స్ అయితే. చూసారు కదా, ఒకసారి మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఏంటంటే అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నేను వాటర్లో నానబెట్టేసాను. ఆ వాటర్ యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఆ చింతపండు పులుసు అనేది మనం యాడ్ చేశాక కర్రీ చూసారు కదా, ఇట్లా అన్నమాట. మీరేంటంటే ఒకసారి ఉప్పు, కారము, పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏమన్నా తక్కువైతే వేసేసుకోండి. ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే మనం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వద్దు మాకు దగ్గరగా ఇష్టం అనుకుంటే కనుక ఇలా ఒక 4 మినిట్స్ కుక్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసి తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకోవటం అండి. ఇదిగోండి, నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరేంటంటే మీ పులుపు అన్ని కన్సిస్టెన్సీ సరిపోయే విధంగా అయితే వేసుకోండి. చూసారండి, చక్కగా తెలుస్తుంది అనమాట. ఉప్పు, కారం, పులుపు అన్నీ అయితే సరిపోయినాయి మనకి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాండి. మీరు కూడా మీ కన్సిస్టెన్సీకి తగిన విధంగా అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం అండి ఎగ్స్ వేసేద్దాం. ఒక 5 మినిట్స్ అయితే నేను కుక్ చేసాండి. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకుని ఎగ్స్ కూడా వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసండి, వదిలేసేయాలి అంతే. చక్కగా తెరలే వరకు ఆ ఎగ్కి ఆ పులుపుదనం ఇవన్నీ పట్టేస్తాయి అనమాట. కాసేపు అయితే మనం ఇంకా
చిన్న కొంచెం లాస్ట్లో ప్రాసెస్ ఉంటుంది, అది చూపిస్తాను. చూడండి ఎలా తెరుగుతుందో. ఈ టైంలో, ఈ స్టేజ్లో అండి మనం మన ఇంట్లో ఏ మసాలా పౌడరు లేదంటే గరం మసాలా ఏదైనా ఉంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి, బాగుంటుంది అనుకోవద్దు, బాగుంటుంది. మన ఇంట్లో ఆల్ ఇన్ వన్ పర్పస్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదనమాట. ఒకవేళ ఆ పౌడర్ ఎలా చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటుందండి, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అది చేసి పెట్టుకున్నామంటే ఏ కర్రీలో వేసుకోండి మీరు, ఫ్రైలో కానీ పులుసులో కానీ నాన్ వెజ్లో కానీ ఒక్కటే వేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇది వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 1 మినిట్ కుక్ చేద్దాం. ఇదిగోండి మనం మసాలా పౌడర్ వేసిన తర్వాత మంచిగా తెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మంచిగా టేస్ట్ యాడ్ అవ్వాలంటే మెంతులు జీలకర్ర పౌడర్ అండి ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ వేసా అండి. వేసాక కాసేపు మరగనిద్దాము. ఆహా చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం ఎగ్స్ కూడా వేయించి వేసుకున్నాం కదా, ఈ ఎగ్స్కి పులుపు ఇవన్నీ పట్టేసి మసాలాలు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. చూడండి మంచి కుక్ అయిపోయింది. ఇదిగోండి చక్కగా ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అనమాట. పులుసు అంటే మరి కొత్తిమీర ఉండాలి కదా, అలా కొత్తిమీర వేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే, వేడివేడి అన్నంలో తినేయటమండి. చూసారండి ఎగ్ పులుసు అనమాట. కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ప్రిపేర్ చేసా అండి. రైస్కి వేడివేడి అన్నంలో అయితే అదిరిపోతుంది అనమాట. చపాతీతో కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.